నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ హాజరును మెరుగుపరచడం కోసం ప్రభుత్వం ముస్తాబు అని ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. వినడానికి పేరు కొత్తగా ఉంది గదా. చిన్న చిన్న శుభ్రత అలవాట్లతో ఒక పెద్ద మార్పు తీసుకురావాలన్నదే దీని టార్గెట్. అసలు ఏంటి ఈ కార్యక్రమం, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రోగ్రాం అవసరమేమొచ్చింది అంటే, ప్రభుత్వం ఒక విషయాన్ని గమనించింది. స్కూల్ పిల్లలు క్లాసులకు ఎందుకు రావట్లేదని చూస్తే దానికి మెయిన్ రీజన్ మనం ఈజీగా ఆపగలిగే చిన్న చిన్న అనారోగ్యాలే. అంటే నీళ్ల వల్ల వచ్చే జబ్బులు, స్కిన్ ఇన్ఫెక్షన్లు, వీటి వల్ల వాళ్ల హాజరు, చదువు రెండూ దెబ్బతింటున్నాయని గవర్నమెంట్ రియలైజ్ అయింది. సో దీని వెంటనే పరిష్కరించాలి అనుకున్నారు. సరిగ్గా ఈ ప్రాబ్లంని ట్యాకిల్ చేయడానికే ప్రభుత్వం ఒక అఫీషియల్ ఆర్డర్ పాస్ చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం గదా, అదే ఆ గవర్నమెంట్ ఆర్డర్. ఈ ముస్తాబు కార్యక్రమానికి ఇదే లీగల్ బేస్ అనమాట. ఇది జస్ట్ ఓ సలహా కాదు, స్టేట్ మొత్తం స్కూళ్లలో కంపల్సరీగా అమలు చేయాల్సిన ఒక ఖచ్చితమైన ఆదేశం. దీన్ని బట్టి గవర్నమెంట్ ఈ విషయంలో ఎంత సీరియస్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఓకే, ప్రాబ్లం గురించి తెలిసిందే. మరి సొల్యూషన్ ఏంటి? అదే ఈ ముస్తాబు కార్యక్రమం. ఇది కేవలం ఓ స్కీమ్ లాంటిది కాదు, స్కూళ్లలో పరిశుభ్రత గురించి ఆలోచించే పద్ధతినే మార్చేబోయే ఒక కొత్త ఫిలాసఫీ. ముస్తాబు ఈ మాటకర్థం మనందరికీ తెలుసు, నీట్గా అందంగా రెడీ అవ్వడం. అయితే ఈ పేరు వెనక ఒక డీప్ మీనింగ్ ఉంది. ఏంటంటే, బేసిక్ హైజీన్ అంటే ప్రాథమిక పరిశుభ్రత అనేది ఒక ఆప్షన్ కాదు, అది స్టూడెంట్ డైలీ లైఫ్లో కంపల్సరీ, నాన్ నెగోషియబుల్ పార్ట్ అని బలంగా చెప్పడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశ్యం. గవర్నమెంట్ డాక్యుమెంట్లోని ఈ ఒక్క మాట చాలు ముస్తాబు ప్రోగ్రాం మొత్తం ఐడియా ఏంటో అర్థం చేసుకోవడానికి. పరిశుభ్రత అనేది ఒక విద్యార్థి గౌరవానికి, ఆరోగ్యానికి, ఇంకా చదువుకునే సామర్థ్యానికి ఫౌండేషన్ లాంటిది అనేది చాలా క్లియర్గా చెప్తోంది. అంటే ఇది జస్ట్ శుభ్రంగా ఉండడం గురించి మాత్రమే కాదు, అది ఒక విద్యార్థి ప్రాథమిక హక్కు లాంటిదన్నమాట. సరే, మరి ప్రోగ్రాం మెయిన్ గోల్స్ ఏంటి? ఇవి కేవలం హ్యాండ్ వాష్ గురించే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. చూద్దాం. ఫస్ట్, పర్సనల్ హైజీన్ను ఒక లైఫ్ లాంగ్ హ్యాబిట్గా మార్చాలి. దానివల్ల జబ్బులు తగ్గుతాయి, అటెండెన్స్, లెర్నింగ్ పెరుగుతాయి. అంతేకాదు, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లాంటి క్వాలిటీస్ను కూడా పెంచడం ఇంకో టార్గెట్. ఇవన్నీ కలిసి అల్టిమేట్గా స్టేట్ పెద్ద గోలైన స్వచ్ఛ ఆంధ్రాకు ఎలా హెల్ప్ అవుతాయో చూడండి. ఓకే, ఐడియా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? అసలు స్కూళ్లలో రోజూ ఈ ముస్తాబుని ఎలా అమలు చేస్తారు? దీనికోసం ఒక క్లియర్ ప్లాన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజూ పిల్లలు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవి. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి కదా. క్లీన్ యూనిఫామ్, కట్ చేసిన నెయిల్స్, నీట్గా దువ్విన జుట్టు, ఇంపార్టెంట్ టైమ్స్లో హ్యాండ్ వాష్, ఇవన్నీ చాలా చిన్న విషయాలే. కానీ వీటివల్ల స్టూడెంట్స్ హెల్త్ మీద, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పడే ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఈ క్లీన్లీనెస్ హ్యాబిట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రతి క్లాస్రూంలో ఒక స్పెషల్ ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేయాలి. ఇది చాలా మంచి ఐడియా కదా. ఈ కార్నర్లో హ్యాండ్ వాష్ గురించిన చార్ట్లు, నెయిల్ కట్టర్, సోప్, ఇలా హైజీన్కి సంబంధించినవన్నీ ఉంటాయి. వీ పిల్లలకు రోజూ గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ హ్యాబిట్స్ పిల్లల డైలీ రొటీన్లో ఒక పార్ట్ ఎలా అంటే రోజూ మార్నింగ్ అసెంబ్లీ తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ హైజీన్ చెక్ ఉంటుంది. లంచ్కు ముందు హ్యాండ్ వాష్ కంపల్సరీ. ఇక వారానికి ఒకసారి క్లీన్లీనెస్ మీద ఏదైనా ఒక అవేర్నెస్ యాక్టివిటీ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఈ రూల్స్ అన్నీ బాగా ఫాలో అయిన స్టూడెంట్స్ని ముస్తాబు స్టార్స్ అని అనౌన్స్ చేసి ఎంకరేజ్ చేస్తారు. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. అయితే ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వాలంటే అది కేవలం పిల్లల వల్లే కాదు, స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. స్టూడెంట్స్ నుంచి ప్రిన్సిపల్ వరకు అందరికీ స్పెసిఫిక్గా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరి రోల్ చాలా క్లియర్గా డిఫైన్ చేశారు. స్టూడెంట్ లీడర్స్ వాళ్ళ క్లాస్మేట్స్ని ఎంకరేజ్ చేస్తారు. టీచర్స్ ఏమో డైలీ చెక్స్ చేస్తూ ముస్తాబు స్టార్ ఆఫ్ ద వీక్ని సెలెక్ట్ చేస్తారు. ఇక హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ అయితే ఈ ప్రోగ్రాం 100% ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకుని మంత్లీ రిపోర్ట్స్ పంపించాలి. సో ఇదొక కంప్లీట్ సిస్టమ్. అందరూ కలిసి పనిచేస్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. సో ముస్తాబు అనేది కేవలం కొన్ని డైలీ హ్యాబిట్స్ గురించి మాత్రమే కాదు, దీని వెనక ఒక పెద్ద లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఈ చిన్న చిన్న యాక్షన్సు ఒక హెల్దీ ఫ్యూచర్కి ఎలా దారితీస్తాయో చూద్దాం. ఫైనల్గా ఈ ప్రోగ్రాం వల్ల గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తోంది? ముందుగా పిల్లల్లో హైజీన్ అనేది ఒక న్యాచురల్ హ్యాబిట్గా మారిపోవాలి. దానివల్ల జబ్బులు తగ్గుతాయి, వాళ్ల చదువు కూడా ఇంప్రూవ్ అవుతుంది. కానీ అసలైన సక్సెస్ ఏంటో తెలుసా? ఈ మార్పు కేవలం స్కూల్తో ఆగిపోకుండా
పిల్లల ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్కి, ఆ తర్వాత మొత్తం కమ్యూనిటీకి పాకాలి. ఒక పాజిటివ్ రిపుల్ ఎఫెక్ట్ లాగా అన్నమాట. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్. ప్రతి స్టూడెంట్ తీసుకునే ఈ చిన్న చిన్న స్టెప్స్ స్టేట్ యొక్క పెద్ద గోల్స్ అయిన స్వచ్ఛ ఆంధ్ర, విజన్ 2047కి ఫౌండేషన్ ఎలా వేస్తాయో చూపిస్తుంది. అంటే ఒకరి పర్సనల్ హైజీన్ అనేది స్టేట్ డెవలప్మెంట్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. చివరగా ఒక ప్రశ్న. ఒక్కసారి ఆలోచించండి. లక్షల మంది స్టూడెంట్స్ రోజూ ఫాలో అయ్యే ఇలాంటి చిన్న చిన్న క్లీన్లీనెస్ హ్యాబిట్స్ మన సొసైటీ, పబ్లిక్ హెల్త్లో ఎంత పెద్ద మార్పును తీసుకురాగలవు? ఈ విషయం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది.